హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే ఫ్రైడే వ్లాగ్ అండి. ఫ్రైడే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వ్లాగ్ అయితే షేర్ చేస్తా అండి. వ్లాగ్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి చిన్న కామెంట్ అయితే చేసి ఎలా ఉందనేది చెప్పండి. ఇక్కడ ఫ్రైడే అయితే బయట అయితే అంతా కడిగేస్తానండి నీట్గా. నార్మల్ డేస్లో అయితే ఇంటి ముందు ఒక్కటి చిమ్మేసి ముగ్గు అయితే వేసేస్తాను. ఫ్రైడే మాత్రం ఫుల్ క్లీన్ అయితే చేసేస్తానండి వాటర్తో. ఇక్కడ ముగ్గు అయితే వేసేసాను. ముగ్గు అయితే సింపుల్గా ఇలా వేస్తానండి. నాకు ముగ్గులు అయితే పెద్దగా అయితే రావు. ఆల్రెడీ నేను ప్రీవియస్ బ్లాగ్స్లో కూడా మెన్షన్ అయితే చేసున్నాను. ఇక్కడ నేనైతే ఎర్లీగా లేసానండి. ఇంకా మా బాబు కూడా లేసిన తర్వాత ఒక 1 అవర్కి అలా లేసేసాడు. ఇక్కడ నేను పూజ సామాన్లు కూడా కడిగైతే పెట్టేశానండి. వాళ్ళు లేచేసి బయట చాపేసుకొని పడుకున్నాడు. మేము లేచామంటే వాడు కూడా లేసేస్తాడండి. పడుకో ఉన్నామంటే మాత్రం కొంచెం సేపు పడుకుంటాడు, కానీ లేస్తే మాత్రం ఎర్లీగా మాతో పాటు ఒక 1/2 అవర్ 1 అవర్ గ్యాప్లో అయితే లేసేస్తాడు. ఇంకా నైట్ అయితే గ్యాస్ అయితే క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను, కానీ అంట్లు అయితే అలానే ఉంచానండి. అంట్లు క్లీనింగ్ అయిపోయింది అంటే మార్నింగ్ లేట్గా లేస్తున్నానని చెప్పేసి అంట్లు అయితే కొన్ని అయితే అలానే ఉంచేసాను. ఇంకా ఇప్పుడు అవైతే క్లీన్ అయితే చేయాలండి. ఇంకా బయట అయితే అంతా క్లీనింగ్ అయిపోయింది. ఇక్కడ ఇంట్లో కూడా చిమ్మడం అయితే అయిపోయిందండి. ఇక్కడ టీ పెట్టేశాను. మా బాబుకి హాట్ వాటర్ కూడా పెట్టేసి ఫ్లాస్క్లో అయితే పోసేసానండి. టీ అయితే డైలీ అయితే ఏం తాగమండి, ఎప్పుడన్నా పెడతాను మార్నింగ్ టైంలో. అయితే మార్నింగ్ టైంలో రేర్ అండి. అండ్ నేను ఒకదాన్నే ఉన్నానంటే అస్సలు అయితే పెట్టను. ఇక్కడ ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసానండి. కిచెన్లో అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ చేస్తున్నానండి. ఇడ్లీకి చట్నీ వచ్చేసి వేరుశనగ పప్పుల చట్నీ అయితే చేస్తున్నాను. సో వాటికైతే ముందు ఫ్రై చేసి పెట్టేస్తాను. అవి ఫ్రై చేసి పెట్టేసామంటే ఇంకా చల్లారిన తర్వాత మిక్సీకి వేసేయచ్చు కదా, లేట్ ఉంటుంది కదా అనేసి. ఇంక మళ్ళీ ఇడ్లీ పెట్టేసి కర్రీ కానీ చేసేసామంటే గ్యాస్ కూడా ఖాళీ ఉండదు. సో అవి వేపి కానీ పెట్టేశానంటే పక్కన ఒక పని అయితే అయిపోతుంది. పల్లీ చట్నీ కూడా ఎలా చేస్తున్నాను అనేది మీతో షేర్ అయితే చేస్తానండి. ముందుగా పాన్ పెట్టేసి వేరుశనగ పప్పులు కొంచెం తీసుకొని అవైతే ఫ్రై చేసేసుకొని నేను కారం అయితే కొంచెం తక్కువ వేస్తానండి, మా బాబు పెట్టాలి కదా అందుకనేసి. నేను చిన్న చిన్నవి రెండు ఎండుమిర్చి అయితే తీసుకున్నాను. అండ్ కొంచెం జీలకర్ర అండ్ 2 తెల్లగడ్డ అయితే తీసుకున్నానండి. అంతే అండి, మ్యాక్సిమం ఇవే వేస్తాను. ఒక్కొక్కసారి కొబ్బరి కూడా యాడ్ చేస్తానండి. కొబ్బరి యాడ్ చేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది. బట్ కొబ్బరి అయితే ఎక్కువ వేయనండి, నేను మ్యాక్సిమం ఇలానే చేస్తాను. సో ఇంకా ఇక్కడ ఇడ్లీకి అయితే కలిపెట్టేసుకుంటున్నానండి. ఇడ్లీకి నేను ఇంతకుముందు గ్రైండర్కి వేసేసుకునేదాన్నండి, ఇడ్లీకి దోశకి రెండింటికి. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ టైం అయితే నేను మిక్సీకి వేసానండి ఇడ్లీకి ఒకసారి. అప్పుడు చాలా బాగా వచ్చింది. అంతకుముందు వేసినప్పుడు అయితే అసలు బాగా వచ్చేది కాదు మిక్సీకి. అందుకని నేను అసలు మిక్సీయే ప్రిఫర్ చేసేదాన్ని కాదు, ఎప్పుడు గ్రైండర్కే వేసుకునేదాన్ని. ఇప్పుడు లాస్ట్ టైం బాగా వచ్చింది కదా అనేసి ఇప్పుడు నేను మిక్సీకే వేస్తున్నానండి. ఈ టైం ఇప్పుడు కూడా మిక్సీకే వేశాను అండ్ చాలా బాగా వస్తున్నాయి. ఇప్పుడైతే నాకు కరెక్ట్గా మెజర్మెంట్స్ కూడా బాగా తెలిసాయండి మిక్సీకి, ఇంకా ప్రాబ్లం లేదు. గ్రైండర్ ఏంటంటే గ్రైండర్కి వేసుకుంటే ఎక్కువ వేసుకుంటే మనకి 3-4 డేస్కి అట్లా వస్తుంది, కానీ గ్రైండర్కి అయితే పెద్ద కష్టమైతే అయిపోతుందండి. గ్రైండర్కి వేసామంటే మనము గ్రైండర్ కడుక్కోవాలి, మొత్తం లోపలిది రాయి అన్నీ తీయాలి కదా, టైం అయితే పట్టేస్తుంది. అందుకనేసి నేను ఈసారి కూడా నేను మిక్సీకే వేసేసానండి. కాకపోతే మనకి మిక్సీకి గ్రైండర్కి అయితే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుందండి. టేస్ట్ అనేది మనకి మెత్తగా స్మూత్గా ఉంటాయి గ్రైండర్కి వేసుకుంటే. కాకపోతే మనకి ఈజీగా అయితే మిక్సీకి వేసుకుంటే అయితే అయిపోతుంది. ఇక్కడైతే నేను నైట్ మిక్సీకి వేసి పెట్టేసి దాంట్లోనే కొంచెం సాల్ట్ కూడా కలిపి పెట్టేశానండి. అందుకని బాగా వచ్చిందో ఏమో తెలియదు, కానీ నార్మల్గా అయితే ఇడ్లీ అయితే బాగా వచ్చిందండి. ప్రీవియస్ కన్నా ఇప్పుడు బాగా వచ్చింది మిక్సీకి వేసినా కూడా. ఇంకా ఇడ్లీ అయితే పెట్టేస్తున్నానండి. చట్నీకి అయితే ఫ్రై చేసి అయితే పెట్టేశాను. స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. ఇంకా ఇడ్లీ పెట్టేసిన తర్వాత కర్రీ అయితే స్టార్ట్ చేస్తానండి. కర్రీ వచ్చేసి అరటికాయ కర్రీ అయితే చేస్తున్నాను. అరటికాయ కర్రీ కూడా మీతో షేర్ అయితే చేస్తానండి. 2 ప్లేట్స్ అయితే పెట్టేశాను ఇడ్లీ. అండ్ మా హస్బెండ్ ఆఫీస్కి అయితే తీసుకెళ్ళిపోతారండి. ఇంకా మా బాబు కూడా స్కూల్కి వెళ్తున్నాడు, వాడికి కూడా స్కూల్కి అయితే పెట్టయితే పంపించేస్తాను. ఇంకా ఇడ్లీ అయితే పెట్టేశానండి. సో వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళగానైతే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ అనేది నాకు చాలా సపోర్టివ్గా అయితే ఉంటుంది కదా. సో మర్చిపోకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అండ్ సపోర్ట్ అయితే చేయండి. ఇక్కడ ఇడ్లీకి అయితే నేను గ్లాస్ పప్పుకి 3 గ్లాసెస్ రవ్వ అయితే తీసుకున్నానండి. అండ్ 1/2 స్పూన్ మెంతులు అయితే వేశాను. సో మెంతులు వేయడం వల్ల ఏమవుతుందంటే మెత్తగా అయితే వస్తుందంటండి, స్మూత్గా. అందుకనేసి మెంతులు అయితే ఒక 1/2 స్పూన్ అయితే యాడ్ చేశాను. దోశకైతే ఒక 3-4 స్పూన్స్ అటుకులు యాడ్ చేస్తే బాగా స్మూత్గా మెత్తగా వస్తాయండి. ట్రై చేయండి.
ఇక్కడ కర్రీ అయితే నేను అరటికాయ మసాలా కర్రీ అయితే చేస్తున్నానండి. అరటికాయ మసాలా కర్రీకి 2 ఆనియన్స్ తీసుకున్నాను పెద్దవి, మీడియం సైజ్ టమాటా 3 తీసుకున్నానండి, ఒక్క పచ్చిమిరపకాయ తీసుకున్నాను. ఇంకా పాన్ పెట్టేసి 3 to 4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర అండ్ 1 పచ్చిమిర్చి, ఆనియన్స్ 2 కట్ చేసుకున్నానండి చిన్న చిన్నవి, అవి వేసేసాను. అవి వేసేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయితే చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అరటికాయలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను కదండి, నేను ఆ అరటికాయ పీసెస్ అయితే యాడ్ చేసేసాను. ఇప్పుడు ఒక కారానికి ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి, అండ్ కారం తక్కువ తినేవాళ్ళు ఉంటే కారం తక్కువ వేసుకోండి. ఇక్కడ నేను మా బాబుకి పెట్టాలి కదా అనేసి కారం అయితే నేను ఒక 1 స్పూన్ అయితే యాడ్ చేశానండి, అండ్ 1/2 స్పూన్ పసుపు అండ్ రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసేసాను. బాగా కలిపేసి మూత అయితే పెట్టేస్తానండి. మూత పెట్టేసిన తర్వాత మనకి కొంచెం అరటికాయ అనేది కొంచెం మెత్తబడుతుంది. సో ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం ఆయిల్ అయితే పైకి వస్తుంది కదా, అప్పుడు మనకి టొమాటో పీసెస్ కూడా యాడ్ చేసేస్తాను. యాక్చువల్గా టొమాటో పీసెస్ అనేవి మనం కొంచెం ఉడకపెట్టేసి వేరే పాన్లో వేసుకున్న టేస్ట్ బాగుంటుందండి, లేదు ఇలా డైరెక్ట్గా వేసేసినా కూడా బాగుంటుంది, కొంచెం గ్రేవీ అనేది వస్తుంది. సో ఇంకా టమాటా పీసెస్ని యాడ్ చేసేసి మూత అయితే పెట్టేయాలండి. మూత పెట్టేస్తే టమాటా పీసెస్ అనేవి కొంచెం మెత్తబడతాయి. సో ఇప్పుడు మూత తీసేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి కన్సిస్టెన్సీకి. ఈ కర్రీ మనకి రైస్లోకే కాదండి, చపాతీ, పూరి అన్నిటిలోకి టేస్ట్ అయితే బాగుంటుంది. అండ్ ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి. వాటర్ యాడ్ చేసేసిన తర్వాత ఒక 1 స్పూన్ ధనియాల పొడి అండ్ 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేసేసాను. సో బాగా ఉడికిపోయిన తర్వాత మీ దగ్గర కరివేపాకు, కొత్తిమీర ఉంటే అవి అయితే యాడ్ చేయండి. ప్రెజెంట్ అయితే అవి 2 నా దగ్గర లేవండి, సో అందుకని నేనైతే అవి 2 అయితే యాడ్ చేయలేదు. మనకి అరటికాయ అనేది మరీ థిక్గా వచ్చే వరకు ఉంచకండి, కొంచెం లైట్గా వాటర్ ఉన్నప్పుడే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే అరటికాయ అనేది మనకి లేట్ అయ్యే కొన్ని థిక్నెస్ అయితే ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి ఇంకా ముందుగా కొంచెం 2 మినిట్స్ ముందు అయితే స్టవ్ ఆఫ్ చేసి పెట్టేసి కర్రీ అయితే ప్రిపేర్ అయితే అయిపోయిందండి. నేను పల్లీలు ఆల్రెడీ నేను ఫ్రై చేసి పెట్టేసుకున్నాను కదా, సో చట్నీ అయితే వేసేసానండి మిక్సీకి. ఇక్కడ నేను టైం అయిపోతుందని చెప్పేసి ఇంక నేను తిరగమాత కూడా పెట్టలేదండి, ఫాస్ట్గా అయితే బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ మా హస్బెండ్ అయితే టిఫిన్ కూడా ఆఫీస్కి తీసుకెళ్ళిపోతాడు. ఇక్కడ మా బాబుకి కూడా నేను చట్నీ, ఇడ్లీ పెట్టేస్తున్నాను బాక్స్లు, ఇద్దరికి అయితే పెట్టేశానండి. మా బాబుకి అయితే మంచి లంచ్ బాక్స్ అయితే ఒకటి తీసుకోవాలండి. అన్ని ప్లాస్టిక్లోనే ఎక్కువ కనిపిస్తున్నాయి కానీ స్టీల్లో మనకి మంచివి అయితే పెద్దగా కనిపించట్లేదు. ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు కదండి, ప్లాస్టిక్ అనేది అన్హెల్దీ కదా, సో మంచి స్టీల్ బాక్స్ అయితే చూసి వాడికైతే తీసుకోవాలండి. ఇక్కడ మా హస్బెండ్కి కూడా కర్రీ అయితే పెట్టేశానండి. కర్రీ చూసారా ఎట్లుందో, మరీ థిక్గా కాకుండా మరీ వాటర్గా కాకుండా ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంటే బాగుంటుంది. ఇంకా మా హస్బెండ్ పూజ అయితే చేసేస్తారండి డైలీ, ఫ్రైడే అయినా కూడా తనే ఎర్లీగా అయితే పెట్టేస్తాడు. ఇంకా తన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యి మళ్ళీ పూజ అయితే చేసుకుంటానండి కాసేపు. ఇంకా వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత కుక్కర్లో బియ్యం అయితే నానబెట్టి అయితే ముందుగా పెట్టేస్తానండి. బియ్యం అనేది బాగా నానితే కొంచెం రైస్ అనేది మనకి మెత్తగా ఉడికిపోతుంది కదా, సో అప్పటికప్పుడే వేసామంటే కొంచెం డ్రైగా అయితే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా 12:30 అయితే అయిపోయిందండి. మా బాబుని తీసుకురావడానికి స్కూల్కి అయితే వెళ్తున్నాను. వాడు బాబు నా కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు. 2.5 hours 3 hours అయిపోతుంది కదా దగ్గర. కొంచెం పాపం కష్టంగా అయితే అనిపిస్తుందండి వాడికి, కానీ తప్పదు కదా, వెళ్ళాలి స్కూల్కి. కష్టంగా ఉంటుందండి వెళ్తుంటే స్కూల్కి, కానీ వెళ్తేనే మనకి డైలీ అలవాటు అవుతుంది కదా అనేసి స్కిప్ చేయకుండా అయితే తీసుకుని అయితే వదిలిపెట్టేసి వస్తాను. ఇంకా మార్నింగ్ అయితే మ్యాక్సిమం వాళ్ళ డాడీ తీసుకెళ్తాడండి స్కూల్కి, ఎప్పుడో రేర్గా నేను వెళ్తాను మార్నింగ్. ఆఫ్టర్నూన్ మాత్రం ఇంకా తను ఉండరు కదా అనేసి నేనే తీసుకొస్తాను. ఎండ అయితే చూసారా అండి ఎలా ఉందో, ఎండ బాగా తక్కువ అనిపించింది కానీ ఇప్పుడైతే ఫుల్ ఎండ ఉంది. చూసారా వాడు ఎట్లా వస్తున్నాడో, ఏడుస్తుంటే చాలా బాధగా అయితే అనిపించింది. ఇక్కడ వాడికి ఇష్టమని ఆఫ్టర్నూన్ అయితే ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నానండి. ఎక్కువ కారము, మసాలాసు అట్లేం వేయకుండా కొంచెం ఉప్పు, పసుపు, కారము అండ్ కొంచెం ధనియాల పొడి అయితే వేసాను అంతే అండి. ఇంకా అంతకన్నా ఎక్కువైతే ఏం వేయలేదు, వాడి కోసం చేస్తున్నాను కదా అనేసి. ఇంకా వాడికి లంచ్ పెట్టేసి పడుకోబెట్టేశానండి, బట్టలన్నీ తీసేసి బయట. ఇంకా పూజ అయితే చేసేస్తున్నాను, దీపం అయితే పెట్టేస్తున్నాను. ఇంకా మా బాబు కూడా లేచేశాడు. వాడేంటంటే కడ్డీలు అయితే వాడే తిప్పాలి అంటాడు డైలీ. వాడే మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా, నేను పెట్టేటప్పుడైనా వాళ్ళ డాడీ పెట్టేటప్పుడైనా పూజ దగ్గరికి వచ్చాడంటే మాత్రం వాడే కడ్డీలతో వాడే పెడతాడు. దీపం కూడా నేను ఒక్కొక్కసారి నేనే పెట్టిచ్చేస్తాను, వాడి చేత పెట్టిస్తాను.
ఈవినింగ్ దీపం అయితే కొంచెం ఎర్లీగానే పెట్టేశానండి. ఫ్రైడే రోజు 5:30 5:40 ఆ టైంకి అయితే పెట్టేశాను. మాది పూజ రూమ్ అయితే చిన్నదేనండి, ఇంతే ఉంటుంది. పటాలు కూడా తక్కువే ఉంటాయి. దీపం పెట్టాలి అన్నా, పటాలు క్లీన్ చేయాలి అన్నా ఈజీగానే ఉంటుందండి ప్రాసెస్ అయితేను. సో పటాలు అయితే తక్కువేనండి ఉండేది కూడా, మాకు సింపుల్గా ఇలానే ఉంటుంది. పూజ రూమ్ అంటే ఇట్లానే ఉంటుందండి. ఇంకా ఫైనల్గా దీపం అయితే పెట్టేశానండి. పూజ అయితే అయిపోయింది. ఓకే స్టార్ట్. ఏంటది? ఆక్టోపస్. ఎవరు చెప్పారు? థింగ్ అంటారా? వావ్ సూపర్. ఫినిష్. చూపిస్తాను. సబ్స్క్రైబ్. బాయ్. ఓకే నెక్స్ట్ ఇది చెప్దామా? ఇది నెక్స్ట్ ఇదేంటిది? చెప్పు, ఇదేంటో చెప్పుతి. నీకు రావు అనుకుంటారు అందరు, నీకు రావు అనుకుంటారు. ఇదేం చెప్పు. ఇది 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 పెంటగాన్. బాయ్ చెప్పు. ఇక్కడ ఏమంటే గ్యాస్ క్లీన్. సో ఇదండి ఈరోజు వ్లాగ్. ఇంకా నైట్ అయితే ఏం ప్రిపేర్ అయితే చేయలేదండి. ఆఫ్టర్నూన్వే అన్నీ ఉన్నాయి, ఇంకా అవైతే అడ్జస్ట్ చేసుకుని తినేసాము. ఇంకా మిల్క్ అయితే పెట్టేశాను. క్లీనింగ్ అయితే అయిపోయిందండి. అంట్లయితే క్లీన్ చేయలేదు, అలానే ఉంచేసాను. సో ఇదండి ఈరోజు వ్లాగ్. బాయ్.